సీఎం చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు. అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రతా వైఫల్యం కారణమని పోలీసులు అంటున్నారు. ఎంటీబీ అనే గ్యాస్ లీకేజ్ సాల్వెంట్తో కలవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసం కాగా యాజమాన్యం బాధిత రాహిత్యం ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. 381 మంది సిబ్బంది పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇక యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అచ్యుతాపురంలోని ప్రమాద బాధితులను సీఎం పరామర్శించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో జరిగినటువంటి ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంపై ఈ రోజు అయితే ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. దాంతో పాటు ఎవరైతే ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంలో జరిగినటువంటి గాయపడ్డ వారందరినీ కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ఏదైతే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ అచ్యుతాపురం ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూడా వెళ్లి పరామర్శించి వాటికి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఈ రోజు అయితే మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఎసెన్షియల్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంపై ముఖ్యమంత్రి ఇప్పటికే ఆరా తీసినట్లుగా అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన హుటాహుటిన అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా అధికారులను అప్రమత్తం అయితే చేశారు. దీంతో పాటు ఆ ప్రమాదం జరిగినటువంటి తీరుతనులన్నీ కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అయితే దానికి సంబంధించినటువంటి ఆరా తీస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని చెప్పేసి కూడా ఒక భరోసా ఇవ్వడం చూశాము. దీంతో పాటు మరణించిన వ్యక్తులకి అక్వేషన్తో పాటు ఎవరైతే గాయపడ్డారో వారికి కూడా అక్వేషన్ ప్రకటించాలని చేస్తారు. దాంతో పాటు వారు సంపూర్ణంగా కోలుకునేంత వరకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ రోజు అయితే ఉదయం 10:30 గంటలకు విజయవాడ ఉండవల్లి సెంటర్ నుంచి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి ముందు ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరినీ కూడా పరామర్శించి వారికి భరోసా కల్పిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి ఏదైతే అమలాపురం అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలను అయితే సందర్శిస్తారు. ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న తీరుతనులు వాటికి ఉన్నటువంటి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అధికారులతో అయితే మంతనాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరం అయితే అక్కడ నుంచి విశాఖపట్నం నుంచి మళ్ళీ తిరిగి ఉండవల్లి అయితే చేరుకున్నట్లు మనకు అధికారికంగా సమాచారం అందుతుంది సార్. అయితే కృష్ణ, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కొన్ని కంపెనీస్లో ప్రతిసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏమంటారు? కేవలం యాజమాన్యం యొక్క వైలక్ష్యమే దీనికి కారణం అనుకోవచ్చా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం చంద్రబాబు ఎలాంటి ఆంక్షలు తీసుకొనున్నారు? ప్రధానంగా ఇదే గతంలో కూడా ఈ అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఒక కంపెనీలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి అప్పుడు కూడా పదుల సంఖ్యలో మరణించినట్టు విషయం అయితే మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో కూడా. కానీ గత ప్రభుత్వంలో కూడా అన్ని రకాలుగా ఎవరైతే కంపెనీలన్నిటికీ కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ అధికారులు కానీ రాష్ట్ర నాటి ప్రభుత్వం కానీ ఇచ్చినా కూడా ఇంకా ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి తీరు మారలేదని చెప్పాలా. ప్రధానంగా ఏదైతే ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వర్కర్ యొక్క ప్రాణాలను గాలి కొదిలిసి ఎక్కడా కూడా భద్రతా విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. తరచూ విశాఖపట్నం సద్దులో జరుగుతున్నటువంటి సంఘటనలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ యొక్క సంఘటనలో కూడా ఏదైతే అది కేవలం నిర్లక్ష్యం, కేవలం ఎవరైతే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా సాక్షులు చెప్తున్న విషయంతో పాటు పోలీసులు కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే కేవలం అందులో పనిచేసే వర్కర్ల యొక్క వారి యొక్క భద్రతకు నిర్లక్ష్యంగా యాజమాన్యము చేయటం వల్ల ఈ విధంగా ప్రమాదం జరిగింది. ఇదే కాకుండా ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించడం కూడా అత్యంత బాధాకరం. దాంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో మేనేజ్మెంట్ అనేక సార్లు కూడా కాల్ చేసినా కూడా మేనేజ్మెంట్ ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితే లేదు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఫోన్ చేసినా కూడా యాజమాన్యం ఇప్పటికైతే స్పందించలేదు. ఇవన్నీ చూసుకున్నట్లయితే కేవలం యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి చర్చలో ఉన్న యాజమాన్యాలు నిర్లక్ష్య వైఖరి వాటి మీద మాత్రం తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకి అందుకున్న సమాచారం. ఈ యొక్క రోజు ఏదైతే ఈ చర్చలో ఉన్న కంపెనీలన్నీ కూడా అధికారులు కూడా ఏదైతే
ఆ కార్మిక శాఖ అధికారులు కానీ ఇటు ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ సంబంధించిన అధికారులు ఎవరూ కూడా నిరంతరం తనిఖీలు లేకపోవడం వల్ల లంచాలకు అలవాటు పడటం వల్ల ఈ రోజు పనిచేసే ఎంప్లాయీస్ యొక్క ప్రాణాలు గాలిలో చచ్చిపోతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కదా చర్చ నడుస్తుంది. ఇకనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన దృష్టి సారించి ఏ ఫ్యాక్టరీలు కూడా ఇక రాబోయే రోజుల్లో ప్రమాదం జరిగి ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు అయితే అందరికీ అయితే ఒక దిశానిర్దేశం చేయనట్లు మనం ప్రధానంగా అర్థమవుతుంది సార్. ఇక గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది? ప్రస్తుతానికైతే ఆ గాయం తీవ్రత అంటే చాలా దారుణమైనటువంటి ఇక్కడ గాయాలైనాయి అనేది చెప్తున్నారు. కొంతమందికి వెన్నుముక్కలు విరిగిపోయినాయి కూడా, అంటే అత్యంత అంటే భయంకరమైన శబ్దంతో కూడుకున్నట్టు పై స్లాబ్ మొత్తం కూడా కూలి పడిపోవటం వల్ల దాని కింద ఇంకా ఆ శిథిలావస్థను ఇంకా ప్రాణాలతో కొట్టమెట్టాడుతారు. ప్రాణాలు పోయిననే విషయం ఇంతవరకు అయితే ఇంకా అధికారులు అయితే బయలుదేర్చారు. ప్రస్తుతానికి 18 మంది మాత్రమే మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ దాదాపు ఈ మరణాల సంఖ్య 22 నుంచి 25 వరకు పెరగబోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ అధికార వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇక చాలా విషాదకరమైన సంఘటన అయితే ఈ విషయం అయితే చెప్పాలా. అధికారులంతా కూడా దీంతో పాటు అసిస్టెంట్ మేనేజర్లు ఇద్దరితో పాటు కొత్తగా చేరిన ఇంజనీర్లు అంటే జూనియర్ ఇంజనీర్లతో పాటు అనేక ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ నుంచి ఉద్యోగులు కూడా దీంట్లో పనిచేస్తున్నట్టు స్పష్టంగా ఉంటుంది. ఎంతమంది వచ్చారు, వారందరికీ ఎంతమంది డ్యూటీలో పాల్గొన్నారనే అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే కానీ మరి ఎంతమందికి ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యింది అనే పూర్తి వివరాలు అయితే పూర్తిగా రిజిస్టర్ చూస్తే కానీ మనకు డ్యూటీ రిజిస్టర్ చూస్తే అర్థం కాదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా థ్యాంక్ యూ కృష్ణ.